జిల్లా జగ్గంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ ప్రణీత్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కలకత్తాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వర్మ, డాక్టర్ అడబాల సుగంధి మాట్లాడుతూ కలకత్తాలో మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను నిరసిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు సిబ్బంది ఒక్కరోజు నిరసన తెలుపుతూ శనివారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిరసనలు తెలుపుతూ విధులను బహిష్కరించడం జరుగుతోందని చెప్పారు. వైద్యులపై దాడులు బాధిత అమ్మాయికి ఓకే సార్, చెప్పండి. కలకత్తాలో జరిగిన వైద్యాన్ని అరికట్టాలని, వారిపై దాడులు చేసిన వాళ్ళని, బాధ్యుల్ని శిక్షించాలని మేము గట్టిగా కోరుకుంటున్నాం. కలకత్తాలో ట్రైనింగ్ డాక్టర్, సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్, డ్యూటీలో ఉన్న డాక్టరు కంటిన్యూస్గా 36 గంటలు డ్యూటీ చేసి రెస్ట్ తీసుకోవడానికి రెస్ట్ రూమ్కి వెళ్తే అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆమెని హత్యకి గురి చేయడం జరిగింది. దానికి మొత్తం మెడికల్ వైద్యులందరూ, అన్ని సంఘాలు కూడా చాలా చింతిస్తున్నాయి. దానివల్ల వైద్య సేవలు దానికోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దానికి గురి చేసిన వారికి వెంటనే శిక్ష పడేలా చేయాలని ఈరోజు ఐఎంఏ పిలుపునిచ్చింది. ఈరోజు 24 గంటలు, ఈరోజు మార్నింగ్ 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలన్నీ నిలిపివేసి జనాలకు అందరికీ జరిగిందంతా తెలియచేయడం కోసం ఈ పోరాటం చేస్తున్నాం. ఒక డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని కొడితే వాళ్ళు ఊరుకుంటారా? అలాగే డ్యూటీ చేస్తున్న ఒక డాక్టర్ని ఇంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపేసినందుకు డ్యూటీలో ఉన్న వైద్యులు కూడా ఊరుకోకూడదు. ఈరోజు ఒక డాక్టర్ అయింది, రేపు మన ఇంట్లో ఆడపిల్ల కావచ్చు. ఎవరికి ఇలాంటి దుస్థితి రాకూడదని ఈరోజు మన పోరాటం. అందరూ కలిసికట్టుగా దీన్ని గుర్తించి జరిగిన దాన్ని రేపు ఇలాంటి కష్టస్థితి మన ఇంట్లో ఆడపిల్లలకు కానీ, మన పక్కింట్లో పిల్లలకు కానీ రాకుండా చూసుకోవాలనేదే ఈరోజు పోరాటం మెయిన్ లక్ష్యం.